టీడీపీ నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారన్న మల్లాది విష్ణు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందన్న ఎంపీ మల్లు రవి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం. 2 గంటలుగా కురుస్తున్న వానతో రోడ్లు జలమయం, ఇబ్బంది పడుతున్న వాహనదారులు. మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్లో 30 మందికి పైగా మావోయిస్టుల హతం. ఎన్కౌంటర్లో కీలక నేత నంబాల కేశవరావు మృతి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్న సిరాజ్. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం చిల్లర ప్రయత్నమన్న కేటీఆర్. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులొచ్చాయని హెచ్చరిక. విశాఖలో 2వ రోజు కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా పూజలు. మంగళగిరిలోని ఏపీ ట్రెజరీ లీగల్ మేనేజ్మెంట్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం. భవనం 2వ అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు. మెట్ల మార్గంలో కిందికి దిగిన ఉద్యోగులు, అగ్ని కీలలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది. మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కు సుప్రీంకోర్టులో ఊరట. నకిలీ సర్టిఫికేట్ కేసులో ఖేడ్కర్ కు బెయిల్ మంజూరు. బెంగళూరులో సూట్ కేసులో మృతదేహం కలకలం. సూట్ కేసులో 18 ఏళ్ల యువతి డెడ్ బాడీ గుర్తింపు. బెంగళూరు చందాపూర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఘటన. సోనియా, రాహుల్ గాంధీ 142 కోట్లు వాడుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సంచలన ఆరోపణలు చేసిన ఈడీ. పాకిస్తాన్లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి. 4 చిన్నారుల మృతి, మరో 38 మందికి గాయాలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 410, నిఫ్టీ 129 పాయింట్లకు పైగా లాభం. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. రాత్రి 7:30 గంటలకు పోరు ప్రారంభం.